జై శ్రీమన్నారాయణ. ఇటీవల కాలంలో సుమారు ఒక వారం 10 రోజుల నుండి సోషల్ మీడియాలో జగదాచార్యులు శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి మీద శంకరాచార్యుల వారిని అవమానపరిచారు అని కొంతమంది దాని మీద స్వామివారిని అనేక రకాలుగా దూషిస్తూ అనరాని మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయ్యా, ఇప్పటికే మా వాళ్ళు చాలామంది చెప్పారు, మీకు వైష్ణవులు అనేటువంటి వారు ఎక్కడ కూడా శివుణ్ణి కానీ శంకరాచార్యుల వారిని కానీ ఎప్పుడూ దూషించరు. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి ఒక మాటలు, వారు పరమ శ్రీ వైష్ణవ భక్తులు అని చతురామ్నాయ పీఠాలు వారు స్థాపించలేదు అని చెప్పారు. దానికి చెప్పడానికి దాని ముందు వారు చెప్పినటువంటి యొక్క సందర్భాన్ని కూడా మీరు చూడవలసి ఉంటుంది. జోషి మఠంలో ఉండబడేటువంటి ఒక క్షేత్ర మహాత్మ్యాన్ని చెప్తూ ఆ సందర్భంలో ఈ విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అయితే చిన్నజీయర్ స్వామి వారు 70 సంవత్సరాల వయస్సు, 40 సంవత్సరాలు యతులుగా ఆశ్రమ స్వీకారం చేసుకొని ఎన్నో సామాజికమైనటువంటి యొక్క సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు, ఎన్నెన్నో సమాజానికి ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాలు, హిందువులందరినీ కూడా ఏకతాటిపై నడిపించేటువంటి ఒక ఎన్నో బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహించారు. మేము వారి ఆశ్రమంలో వేదాధ్యయనం చేసేటప్పుడు ఎంతోమంది అద్వైత సాంప్రదాయాన్ని, శైవ సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి వారు మాతో పాటుగా వేదాన్ని అధ్యయనం చేశారు. మాకు వేదాన్ని చెప్పినటువంటి ఒక గురువులు కూడా అద్వైత సాంప్రదాయం పాటించేటువంటి వారు. ఎంతోమంది వేద పండితులను, ఘనాపాటులను చిన్నజీయర్ స్వామి వారు ఎన్నెన్నో అవార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరిగింది. వారికి సుమారు 10 భాషలకు పైగా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత గ్రంథాలను అవపోషణ పట్టినటువంటి వారు. మీకు తెలియదేమో, మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 4 పీఠాల పీఠాధిపతుల అందరినీ వారు దర్శించారు. అన్ని పీఠాలను సమానంగా ఏకదృష్టితో చూసి అందరినీ కలిసి వారితో పాటుగా చర్చించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు మాట్లాడాలంటే వెనకాతల ఏ ఆధారము లేకుండా మాట్లాడతారు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? వారికి ఉన్నటువంటి యొక్క అపారమైనటువంటి ఒక సముద్రం లాంటి జ్ఞానము కలిగినటువంటి వారు. మీలాంటి వారు మాట్లాడే చిన్న చిన్న అల్ప సంతోషాన్ని పొందడానికి చేస్తున్నటువంటి యొక్క ఈ చేష్టలు చాలా వికృతమైనవి, సమాజానికి విఘాతం కలిగించేటువంటివి. పిల్ల కాలువ లాంటి వారు మీరందరూ కూడా. వారు ఒక పెద్ద సముద్రం వంటి వారు. ఆకాశం మీద ఉమ్మేస్తామంటే తిరిగి మీ మీదే పడుతుంది తప్ప వారికి ఏం కాదు. వారు ఎంతో నియమనిష్టలతోటి వారికి ఉండేటువంటి యొక్క ఎంతో సమాజం మీద ఉండబడేటువంటి యొక్క రుగ్మతలను కూడా తొలగించడానికి వారు ఎంత కృషి చేస్తున్నారనేటువంటిది వారి దగ్గరగా ఉండేటువంటి వారికి తెలుస్తుంది. మీలాంటి వారికి ఏం తెలుస్తుంది? అది ఒకవేళ వారు అన్నటువంటిది మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే, మీరు ఒకవేళ వారి దగ్గరికి పోవడానికి మీకేమైనా సంశయం ఉంటే, అసలు ముందు మీరు ఏదైతే ఈ శంకరాచార్యుల వారు స్థాపించారని నమ్మి వాటి గురించి మీరు మాట్లాడుతున్నారో, ఆ 4 పీఠాల వారి యొక్క
యతీశ్వరులను ఒక దగ్గర పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయించండి. అసలు శంకరాచార్యుల వారి యొక్క జన్మతిథి మీదనే వారు ఏర్పాటు చేశారని మీరు చెప్తున్నటువంటి యొక్క ఈ 4 పీఠాలకే సమన్వయం లేదు కదా. ముందు మీరు సమన్వయపరచుకోండి. మీరు సమన్వయం చేసుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారు ఎందుకు చెప్పారు, ఎక్కడ ఉంది దాని ఆధారము, అంత మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి వారు మాట్లాడుతున్నారు అంటే ఏ ఆధారం లేకుండా మాట్లాడతారనా మీ ఉద్దేశం? మీరు మీ సంశయాలను తీర్చుకోవడానికి ముందు మీ పీఠాధిపతులను సమాయత్తం చేయండి. అందరూ ఏకతాటి మీదకి రండి. కొన్ని మీరు దాంట్లో సవరించుకోవాల్సినటువంటి ఒక విషయాలు ఏమిటో మీరు చూసండి. అప్పుడు స్వామివారు చేసినటువంటి యొక్క వ్యాఖ్యలపై మీరు మాట్లాడుదురుగా. అంతేకప్ప చిల్లర మల్లరగా మీరేదో మాట్లాడినటువంటి మాటలకు వారు స్పందించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వాడిగా నేను అడుగుతున్నాను, శంకరాచార్యుల వారు స్థాపించారు అని మీరు చెప్తున్నటువంటి యొక్క ఈ పీఠాలు, ఈ పీఠాలకు ఉండేటువంటి యొక్క పీఠాధిపతులు ఎందుకు మాట్లాడడం లేదు? మీరెందుకు ఎగిరెగిరి పడుతున్నారు? దానికి సమాధానం చెప్పండి ముందు. అంతే తప్ప ఏదో ఇవాళ నాకు నా సోషల్ మీడియా ఉంది, నేను మాట్లాడతాను, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం ఇది మంచిది కాదు. జాగ్రత్తగా పెద్దల ఎడల ఉండబడేటువంటి యొక్క విషయాలను మాట్లాడే ముందు మీరు ఆలోచించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని పట్టుకొని కొంతమంది ఏదో హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నాము అని చెప్పుకోబడే కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు స్వామివారిని దూషించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు మంచిది కాదు. ఇప్పటికైనా మీరు సామరస్యంగా మీ పీఠాధిపతుల వద్ద మీరు చర్చించి వారు అలా అనడానికి కారణం ఏమై ఉంటుంది, ఎందుకు తేడాలు వస్తున్నాయి మన దాంట్లో అని ముందు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చి ఏదో రచ్చరచ్చ చేసేస్తామనుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా మీది మీరు చూసుకోండి, మా దాంట్లో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారే, మరి మీ ప్రవచనకారులు మా రాముడి మీద ఎలా దాడి చేస్తారు? ఒకడు మాంసం తిన్నాడని చెప్తారా? ఒకడు శివలింగం ప్రతిష్ఠ చేశాడని చెప్తారా? మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మీ అద్వైత శైవ సాంప్రదాయంలో ఉండే ఎంతోమంది శంకరాచార్యుల వారు ఈ ఆమ్నాయి పీఠాలు స్థాపించలేదని చెప్తున్నారు. అవి ఇప్పుడు చెప్పినవి కాదు, చాలా కాలం క్రితం చెప్పినటువంటి వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నవ్వుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఏమిటి వీళ్ళ దగ్గర సమాధానం లేక ఇలా దాడి చేస్తున్నారు? ఎప్పుడైనా నోరుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడి దగ్గర మీ దగ్గర సమాధానం లేని వాడే మాట్లాడతాడు. మీ దగ్గర సమాధానం ఉంటే చక్కగా చర్చించండి, ఈ ఒక వేదిక మీద పంచుకోండి. అంతే తప్ప క్షమాపణలు చెప్పాలి, మీరు యతీశ్వరులేనా, ఎక్కడ పోయారు మీరందరూ? ఎన్ని జరగలేదు? మీ పీఠాల మీద జరిగినప్పుడు, దాడులు జరిగినప్పుడే మీరు ఎవడు మాట్లాడలేదే? తీయమంటారా అవన్నీ చరిత్రను? వద్దు. చక్కగా సమాజంలో వారికి విషయం చెప్పారు అంటే దాని వెనకాతల ఏం కారణం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.